స్మార్ట్ బొమ్మరిల్లు. ఈ వీడియోలో మీకు ఒక కొత్త రకం రసం చూపించబోతున్నానండి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే రసము చంటి పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి, లేదంటే హెల్త్ బాగాలేకున్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు, ఏం తినాలో అర్థం కానప్పుడు అలాంటప్పుడు ఈ రసం చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. నార్మల్గా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. రసం అంటే మనం రెగ్యులర్గా చేసుకునే రసం అనుకున్నారండి, కాదండి. ఇది టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. అన్నం వార్చిన గంజితో రసం చేస్తున్నానండి. మనకి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు. సిమ్లో ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి. ఒక స్పూన్ సరిపోతుంది ఆయిల్. చూడండి, చాలా కొంచెం సరిపోతుంది. దెన్ ఒక స్పూన్ ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేయండి. అండ్ ఇందులో వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వామ్ అండి. వామ్ అయితే మర్చిపోవద్దు. ఇప్పుడు వేసింది వామేను, ఒక స్పూన్ వేసాను. వాము లేకుండా మాత్రం ఈ రసం చేయొద్దండి. వాముతోనే వస్తుంది రసం టేస్ట్ అంతాను. చిన్నపిల్లలకి ఏదైనా డైజెషన్ ప్రాబ్లం అయినప్పుడు మనం రసం పెడుతుంటాం కదండి. రెగ్యులర్గా అలాంటి రసమే కాకుండా ఇప్పుడు నేను చూపించిన ఈ రసం పెట్టండి. కాస్త నెయ్యి బొట్టు వేసి చాలా బాగా తింటారు చిన్నపిల్లలు కూడాను. ఒక ఎండుమిర్చి వేసానండి. కారాన్ని బట్టి వేసుకోండి. ఒక ఎండుమిర్చి అయితే పడుతుంది. ఒక ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి వేసుకుంటే కొంచెం ఘాటు తగులుతూ ఉంటుంది, బాగుంటుందన్నమాట. దెన్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు అన్నీ వేసి కాసేపు మగ్గనిద్దాము. ఈ రసము పాతకాలపు వంట అండి. పిల్లలకు మాత్రం అప్పుడప్పుడు నేను ఇది పెడుతూ ఉంటాను. ఏ రైస్ తీసుకున్నా పర్వాలేదండి. మీరు రెగ్యులర్గా ఇంట్లో బ్రౌన్ రైస్ కానీ, వైట్ రైస్ ఏదైతే యూస్ చేస్తారో ఆ గంజితో కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అందులో కాస్తంత పసుపు, కాస్తంత సాల్ట్ వేసి కాసేపు మగ్గనిద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మెయిన్గా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆవాలు, జీలకర్ర, వాము అండి తిరగమాతలో. దెన్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు. దట్స్ ఇట్. ఇంకేం అవసరం లేదండి. టమాటా మగ్గిందో లేదో మంచిగా చెక్ చేసుకొని బాగా మగ్గిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ గంజి ఉన్నాయి కదండి, ఈ గంజి ఎత్తి దాంట్లోకి పోసి మిక్స్ చేయడమే అన్నమాట. చూడండి, మంచిగా టమాటా అంతా బాగా గ్రేవీ లెక్కన అయిపోయింది కదా. బాగా టమాటాలు మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు మనం అందులోకి ఈ గంజిని ట్రాన్స్ఫర్ చేద్దాము. అందులో పోసేసి బాగా మిక్స్ చేసేద్దాము. అంతేనండి, చాలా ఈజీ. మనం ఎలాగో అన్నం వండుకుంటాం కదా, వెంటనే రసం కూడా పెట్టుకొని వచ్చేయచ్చు అనమాట. అన్నీ వేడి వేడిగా వడ్డించేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేద్దామండి. ఫస్ట్లో వేసాం కదా, అది కొంచెం టమాటాలు మగ్గడానికి వేసాము. ఇప్పుడు గంజి పోసిన తర్వాత కాస్త ఉప్పు వేసుకోండి. ఇలా అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్, ఒక 2-3 పొంగులు వస్తే చాలండి. అయిపోయినట్టే. మనం గంజి రసము వేడి వేడిగా తినేయచ్చు. అంతే అండి, రసం చాలా సింపుల్. మీరందరూ కూడా ఈ హెల్దీ రెసిపీని, టేస్టీ రెసిపీని కొత్త రకమైన టేస్ట్తో ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది అనేది మాత్రం నాకు ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. మీరు పోపు వేసుకునేటప్పుడు వాము మాత్రం మర్చిపోవద్దండి. మెయిన్ ఇంగ్రీడియంట్ వామే. వాము లేకపోతే ఈ రసం టేస్ట్ అనేది రాదు. అందుకని ఖచ్చితంగా 1 స్పూను వాము వేసుకోండి పోపులో, అప్పుడే బాగుంటుంది.
మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్.